శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 166 అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. ఇందులో కుంతీదేవి, హిడింబ వీళ్ళిద్దరి యొక్క సంవాదం, ఆ తర్వాత భీమ హిడింబాసురుల యొక్క యుద్ధము అనేటువంటివి ఈ అధ్యాయంలో వ్యాసుల వారు వర్ణించడం జరిగింది. ముందుగా నిద్ర నుంచి మేల్కొన్నటువంటి పాండవులు, అలాగే కుంతీదేవి హిడింబ యొక్క వచనాలు విని ఆశ్చర్యపోవటం జరుగుతుంది. ఉన్నదంతా కూడా హిడింబ సత్యం చెప్పటం, ఆ తర్వాత అర్జునుడు యుద్ధం చేస్తున్నటువంటి భీమసేనుడితో మాట్లాడటము అనేటువంటిది ఎలా జరిగింది అనేది నేడు ప్రవచించుకుందాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో 166 అధ్యాయం కుంతి హిడింబా సంవాద. ముందు వాళ్ళిద్దరి యొక్క సంభాషణ ఎలా జరిగింది అనేటువంటిది వ్యాసుల వారు వర్ణిస్తున్నారు. శ్రీ వైశంపాయన ఉవాచ. ప్రబుద్ధాస్తే హిడింబాయ రూపం దృష్ట్వాతి మానుషం విస్మితాః పురుషవ్యాఘ్రా బభూవు హృదయా సహా. అంతకుముందు చెప్పినటువంటి అధ్యాయంలో ఆలస్యంగా ఎంతసేపటికి రానటువంటి చెల్లిని హిడింబని గుర్తించి హిడింబాసుడే చెట్టు దిగి వచ్చి భీమసేనుడితో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా భీమసేనుడి యొక్క మాటకి కోపించినటువంటి హిడింబాసుడు ఓ పక్కకి భీమసేనుడి మీదకి రావడం జరిగింది. భీమసేనుడు కాస్త అవలీలగా చేయి పట్టుకుని ఈడ్చుకుని దూరంగా తీసుకువెళ్ళడం జరిగింది. అది గత పాఠంలో మనం చెప్పుకున్నది. ఆ శబ్దాలకి ఎలా ఉంది, ఆ అరణ్య ప్రాంతం అంతా ఎలా ఉంది, వృక్షాలన్నీ పడిపోయినట్టుగా, శిలలతో కొట్టుకున్నట్టుగా గత పాఠంలో మనం వర్ణించుకున్నాం. ఆ శబ్దాలకి ఇక్కడ పడుకున్నటువంటి కుంతీదేవి, పాండవులు లేస్తున్నారు. అందువల్ల మొట్టమొదటి పదంలోనే ప్రబుద్ధాహ తే అని పెట్టారు. తే అంటే వారందరూ. ప్రదాకా నిద్రించినటువంటి వాళ్ళందరూ కూడా హాయిగా నిద్ర నుంచి లేచి ఏమిటి శబ్దాలు అనుకుని ఎదురుకుండా ఉన్నటువంటి స్త్రీని చూశారు. హిడింబాయ రూపం దృష్ట్వా, ఎలా ఉంది, అతి మానుషం. మానుష రూపం కాదు, అతి మానుషం అంటే దేవకాంతలాగా ఉంది అని చెప్పడం. అతి మానుషం దేవకాంతలాగా, దేవతా స్త్రీలాగా ఉన్నటువంటి ఆ హిడింబ రూపాన్ని చూసి విస్మితాః పురుష వ్యాఘ్రా బభూవు హృదయా సహా. పాండవుల 5గురు కూడా విస్మిత, ఆశ్చర్యానికి లోనయ్యారు. భీమసేనుడు కాకుండా మిగతా 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎలా అంటే హృదయా సహా అన్నారు. కుంతీదేవితో పాటుగా ఉన్నటువంటి ఆ 4 సోదరులు కూడా ఈమె యొక్క అతిమానుషమైనటువంటి సౌందర్యానికి ఆశ్చర్యపడ్డారు. అప్పుడు కుంతీదేవి అడుగుతుంది, ఎవరమ్మా నువ్వు అని. తతః కుంతీ సమీక్షైనాం విస్మితా రూప సంపద ఉవాచ మధురం వాక్యం సాంత్వపూర్వమిదం శనైతైనః. తతః కుంతీ సమీక్ష ఏనాం. ఏనాం సమీక్ష అంటే ఈమెను చూసి. కుంతీదేవి విస్మితా రూప సంపద, విస్మయాన్ని కలిగించేటువంటి రూప సౌందర్యాన్ని కలిగినటువంటి సంపద. ఉన్నటువంటి సంపద ఏంటంటే వేరే సంపద కాదు, రూపమే ఆవిడ యొక్క సౌందర్యం, ఆవిడ యొక్క సంపద, విశేషమైనటువంటి లావణ్య సంపద కలిగినటువంటి ఆమెను చూసి ఆశ్చర్యంతో, మధురమైనటువంటి వాక్యాలతో, సాంత్వపూర్వమైనటువంటి వచనాలతో, స్మితపూర్వమైనటువంటి వచనాలతో ఉవాచ. కుంతీదేవి మాట్లాడుతూ ప్రారంభించింది. ఎవరమ్మా నువ్వు? కస్యత్వం సురగర్భాభే. సురగర్భ ఆభే, ఏ దేవతా కాంతకి జన్మించినటువంటి దానివి అని అర్థం. అక్కడ కస్య సురగర్భ అని అర్థం. ఏ దేవకాంతకి, ఏ దేవలోకంలో ఏ దేవుడికి జన్మించిన దానవి నువ్వు. కాశీ వరవర్ణిని, ఎవరి నువ్వు, ఏ దేవకాంతకి జన్మించినటువంటి దానివి, ఇంత అందమైనటువంటి దానివి. కేన కార్యేణ సంప్రాప్త, ఏ కార్యంతో నువ్వు ఇక్కడికి వచ్చావు.
కుతశ్చ ఆగమనం తవ, కుతశ్చ ఆగమనం, నీ యొక్క రాక ఈ అరణ్యంలో ఇక్కడికి రావటం, మా దగ్గరికి రావటం ఏ కార్యంతో ఇక్కడికి సంప్రాప్తించడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి కుంతీదేవి హిడింబిని అడుగుతుంది. యది యది వా అస్య వనస్యత్వం దేవత యది వా అప్సర ఆచక్ష మమ తత్సర్వం కిమర్థం చేహ తిష్టసి. లేకపోతే నువ్వేమన్నా అస్య వనస్య, యది వా అస్య వనస్యత్వం దేవత, నువ్వేమన్నా ఇక్కడ వనదేవతవా, వీటి ఈ వనానికి ఉన్నటువంటి వనస్య దేవత, వనదేవత విడదీశారు, కలిపితే సమాసం అవుతుంది, విడదీశారు అక్కడ వనదేవత వనస్య దేవత. కాబట్టి నువ్వేమన్నా ఇక్కడ వనదేవతవా, లేకపోతే యదివా అప్సరా, లేకపోతే అప్సరస స్త్రీవా నువ్వేమన్నా. ఆచక్ష అంటే చెప్పు, ఆచక్ష మమ తత్సర్వం కిమర్థం చ ఇహ తిష్టతి, ఇహ అంటే ఇక్కడ ఎందుకున్నావు నువ్వు, కిమర్థం ఎందుకున్నావు నువ్వు ఇక్కడ, తత్సర్వం మమ ఆచక్ష, ఆ వివరాలన్నీ నాకు చెప్పమ్మా అని చెప్పి కుంతీదేవి హిడింబని అడగడం జరిగింది. అప్పుడు హిడింబ ఉవాచ, ఆ హిడింబ అంటుంది, యదేతత్ పశ్యసి వనం నీలమేఘ నిభం మహత్, నిభం అని ఉండాలి, ఇక్కడ నింబడింది నిభం, నీలమేఘ నిభం వనం, నల్లటి దట్టమైనటువంటి కారు మబ్బులతో కూడుకున్నటువంటి ఎదురుకుండా ఉన్న ఈ వనం చూస్తున్నారు కదా మొత్తం అంతా. ఏతత్ పశ్యసి, చూస్తున్నావు కదా, చూస్తున్నటువంటి దట్టమైనటువంటి కారు మబ్బుల్లాగా నల్లగా ఉన్నటువంటి నీలమేఘ నిభం మహత్, ఇదంతా కూడా మా నివాసం, మేముండే ప్రాంతం. నివాసో రాక్షసస్యేష హిడింబస్య మమైవ చ, ఈ వనమంతా కూడా ఇక్కడ రాక్షసుడు, భయంకరమైనటువంటి రాక్షసుడైనటువంటి హిడింబాసురుడు అనేటువంటి రాక్షసుడికి మమైవ నివాసః చ, నా యొక్క నివాసం, ఈ ప్రాంతమంతా ఈ అరణ్యమంతా మా ఇద్దరి యొక్క నివాసం. మా అన్నయ్య సోదరుడు హిడింబాసుడు, నేను హిడింబుడు. తస్య మాం రాక్షసేంద్రస్య భగినీం విద్ధి భామిని, ఓ భామిని అంటూ కుంతీదేవిని సంబోధిస్తూ చెప్తున్నది. విద్ధి అంటే తెలుసుకో, నన్ను తెలుసుకో, ఏమని, తస్య తస్య రాక్షసేంద్రస్య భగినీం మాం విద్ధి, ఆ రాక్షసరాజైనటువంటి రాక్షసేంద్రుడైనటువంటి ఆ హిడింబాసురుని యొక్క భగినిగా నన్ను గుర్తించు, నన్ను తెలుసుకో, నా అన్నయ్య వాడు, అతనికి నేను చెల్లెలుగా గుర్తించు అని చెప్పి పరిచయం చేసుకుంటుంది. పరిచయం చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళ పేరు చెప్పి పరిచయం చేసుకోవడంలో రాక్షసులు కూడా ఔచిత్యాన్ని పాటిస్తున్నారు అక్కడ. మన పేరు ముందు ఎవరన్నా అడిగితే వెంటనే మన పేరు చెప్పేయకూడదు, పెద్దవాళ్ళ పేరు చెప్పి చెప్పాలి. కాబట్టి నేను అక్కడ పెద్దవాళ్ళు ఎవరున్నారంటే అన్నయ్య ఉన్నాడు, కాబట్టి నేను ఫలానా రాక్షసరాజు అయినటువంటి హిడింబాసురుడు యొక్క సోదరుని అని చెప్పి చెప్తాను. భ్రాత్రా సంప్రేషితా మార్యే త్వాం సపుత్రాం జిఘాంసత, ఉన్నదున్నట్టుగా చెప్పేస్తుంది ఎంతో ధైర్యంగా. తనకి కావలసినటువంటి కార్యం నెరవేరాలంటే వీళ్ళు తన వాళ్ళు అయిపోయారు, తన వాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళని రక్షించడానికి మనసులో పెట్టుకున్నటువంటి అమ్మాయి నిజం చెప్పేస్తున్నది అక్కడ. భ్రాత్ర సంప్రేషిత, సంప్రేషిత అంటే పంపించబడ్డం, సోదరుడైనటువంటి ఆ రాక్షసరాజు అయినటువంటి హిడింబాసుడి చేత సంప్రేషిత పంపించబడినటువంటి నేను, త్వాం సపుత్రాం జిఘాంసత, నిన్ను నీ కుమారుని జిఘాంసత సంహరించడానికి వచ్చినటువంటి దాన్ని, జిఘాంస అని సంహరించడం, చంపేయడానికి నేను వచ్చాను మా అన్నయ్య యొక్క ఆజ్ఞ వల్ల. క్రూర బుద్ధేరహం తస్య వచనాత్ ఆగతాత్ విహ, లాస్ట్ లో 2 + ఇహ త్విహ, ఇహ అంటే ఇక్కడికి నేను క్రూర బుద్ధితోనే వచ్చాను, మా అన్నయ్య చెప్పినట్టుగా, మా అన్నయ్య ప్రేరేపించినట్టుగా మిమ్మల్ని అందరినీ సంహరిద్దామనేటువంటి క్రూర బుద్ధేరహం తస్య వచనాత్, ఇక్కడికి వచ్చాను. దేనికి వచ్చానంటే తస్య వచనాత్, మా అన్నయ్య వచనాలని నమ్మి మిమ్మల్ని సంహరిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఓ అందగాన్ని చూశాను. అద్రాక్షం, ద్రక్షతి అంటే చూద్దాం, అద్రాక్షం చూసేసాను, పాస్ట్ టెన్స్. అద్రాక్షం నవహేమాభం తవ పుత్రం మహాబలం, దేవతా సౌందర్యాన్ని ఉట్టిపడేటువంటి అద్భుతమైనటువంటి మహాబలుడైనటువంటి తవ పుత్రం, నీ కుమారుణ్ణి అద్రాక్షం చూశానే. తతో అహం సర్వభూతానాం భావే విచరతా శుభే,
చోదితా తవ పుత్రార్థం మన్మథేన వశానుగా. అందువలన నేను మన్మథేన వశానుగా, మన్మధుడి వశమైపోయా నేను. ఎవరా మన్మధుడు? సర్వభూతానాం భావే విచరత. ప్రతి సర్వభూతం అంటే ప్రతి ప్రాణి యొక్క లోపల అంతర్లీనమైనటువంటి మనస్సుల్లోనూ సంచరించేటువంటి వాడొకడున్నాడు. వాడెవరయ్యా అంటే మన్మధుడు. ప్రతి ప్రాణిలో దూరతాడు, ఎక్కడ పడినాడు. ప్రతి మనసులోనూ వాడు కాస్త ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది. అటువంటి మనోభావాలు, చిత్త వికారాలు కలిగించేటువంటి మన్మధుడు అనేటువంటి వానికి వశమైపోయానమ్మా. సర్వభూతానాం భావే విచరత, సంచరించేటువంటి చోదిత తవ పుత్రార్థం మన్మథేన వశానుగా. సర్వమానవుల్లో సంచరించేటువంటి ఆ మన్మధునికి చేత చోదిత, ప్రేరేపించబడినటువంటి దాన్నే నేను ప్రచోదిత. చోదిత అంటే ప్రేరేపించబడి, తవ పుత్రార్థం వశానుక, నీ పుత్రుడి కోసం అని చెప్పి నేను వశమైపోయాను. ఆ మన్మధుడి వశమైపోయాను. ఆయన చేత ప్రేరేపించబడి ఇదిగో నీ కుమారుడి వశమైపోయాను. అంటే నీ కుమారుణ్ణే నేను భర్తగా మనసులో భావిస్తున్నాను. తతో వృతో మయా భర్త. వృత అనే పదానికి అర్థం వరించటం. అవతల వాళ్ళు వరించారో లేదు, ముందు ఈవిడ వరించేసింది, అది చెప్పేస్తుంది. తతో వృతో మయా వృత అంటే నా చేత వరించబడ్డాడు. ఎలా అంటే భర్తగా వరించబడ్డాడు ఆ భీమసేనుడు. తతో వృతామయా భర్త తవ పుత్రో మహాబల. మహాబలవంతుడైనటువంటి నీ పుత్రుడు నాకు భర్తగా వరించబడ్డాడు, కోరుకోబడ్డాడు. కాబట్టి అపనేతుం చ యతితో నచైవ శక్తితో మయా శకితో మయ. అపనేతుం చ యతితో, అపనేతుం చ యతితో నచైవ శక్తితో మయా. అంతేకాకుండా నా మనసుని ఇతని నుంచి నేను మరల్చుకోలేకపోయాను. మిమ్మల్ని రక్షించడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ ఇదిగో ఈయన ఒప్పుకోలేదండి. చిరాయమాణాం మాం జ్ఞాత్వా తతః స పురుషాదకః. మిమ్మల్ని సంహరించడానికి వచ్చినటువంటి నేను ఎంతసేపటికి రాకపోవటంతో, చిరాయమాణం చాలా సేపటి దాకా మిమ్మల్ని సంహరించి మీ మాంసాన్ని తీసుకురాకపోవటంతో, సహా పురుషాదకః తతః మాం జ్ఞాత్వా, రాకపోవటంతో నన్ను తెలుసుకున్నటువంటి మా అన్నయ్య సహా పురుషాదకః, ఆ హిడింబాసురుడు స్వయమేవ ఆగతో హంతుం ఇమాన్ సర్వాంస్తవాత్మజాన్. స్వయమేవ ఆగత, తనే వచ్చి ఇదిగో నీ కుమారులందరినీ హంతుం ఇమాన్ సర్వ, మిమ్మల్ని అందరినీ సంహరించడానికి అతడే స్వయంగా ఇక్కడికి వచ్చాడు. హంతుం అంటే సంహరణ. సతేన మమ కాంతేన తవ పుత్రేణ ధీమత. సతేన మమ కాంతేన, మమ కాంతేన అన్నా ఒకటే, తవ పుత్రేణ అన్నా ఒకటే. నా కాంతుడు, నా ప్రేమికుడు, నేను ఇష్టపడినటువంటి ఈ వీరుడైనటువంటి మహాపరాక్రమవంతుడైన నీ పుత్రుడితో బలాదితో వినిష్పిష్య వ్యపనీతో మహాత్మన. ఇదిగో ఇతో బలాత్ వినిష్పిష్య, బలవంతంగా ఈడ్చుకు వెళ్ళబడి అదిగో అక్కడ యుద్ధం చేస్తున్నాడు. చూడండి, నీ కుమారుడు కాస్త మా అన్నయ్యని బలవంతంగా ఈడ్చుకెళ్ళి ఆ పక్కన యుద్ధం చేస్తున్నాడు. ఎలా? వికర్షంతో మహావేగౌ గర్జమానౌ పరస్పరం ఒకళ్ళనొకళ్ళు వికర్షంతో మహావేగం, విపరీతమైనటువంటి వేగంతో ముందుకు వస్తున్నారు, కొట్టుకుంటున్నారు, పట్టుకుంటున్నారు, విసురుకుంటున్నారు. గర్జమానౌ గర్జిస్తూ పెద్ద పెద్దగా గంభీరమైనటువంటి నాదాలు చేసుకుంటూ. పశ్యేవం, పశ్య చూడండి, అటువైపు చూడు, కనిపిస్తుందా? పశ్యేవం యుధి విక్రాంత వేతౌ చ నరరాక్షసౌ. ఏతౌ నరరాక్షసౌ అన్నారు. ఈ నరుడి యొక్క, రాక్షసుడి యొక్క విక్రాంత పరాక్రమాలు ఎలా ఉన్నాయో మీరు ఒక్కసారి చూడండి. నరరాక్షసుల యుద్ధం, నరుడు రాక్షసుడు. రామరావణ యుద్ధం కూడా అంతే, నరుడు రాక్షసుడు. ఇక్కడ కూడా అంతే, భీముడు హిడింబాసుడు. నరరాక్షసౌ ఏతౌ విక్రాంతౌ యుధి పశ్యేతాం. యుద్ధంలో వాళ్ళిద్దరూ ఎలా కొట్టుకుంటున్నారు చూడండి ప్రత్యక్షంగా అని చెప్పి చూపించింది. ఆ మాటలకి ఆ లేచినటువంటి పాండుపుత్రులు ఆశ్చర్యపోతున్నారు. తస్యాహ వచనం శ్రుత్వా ఏవ, ఆమె మాటలు వినంగానే ఉత్పపాత యుధిష్ఠిర. ఒక్కసారి ఉదుటిని లేచి కూర్చున్నాడు యుధిష్ఠిరుడు. కాస్త వెంటనే అర్జునుడిని, నకుల సహదేవుణ్ణి కాస్త జాగ్రత్తగా సావధానంగా ఉండమని అలర్ట్ చేస్తున్నాడు.
అర్జునో నకులశ్చైవ సహదేవశ్చ వీర్యవాన్. అందరూ నలుగురు లేచారు. యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకుల సహదేవులందరూ కూడా తస్యాశ్రుత్వేవ వచనం ఉత్పపాత. నలుగురు లేచి కూర్చున్నారు. తౌతే దదృశు దదృశురాసక్తౌ వికర్షంతౌ పరస్పరం. దదృశు అంటే చూడటం. వాళ్ళందరూ చూశారు. వాళ్ళిద్దరు కొట్టుకోవడం చూస్తున్నారు. తౌ దదృశు, వాళ్ళిద్దరిని ఎలా ఉన్నారా అంటే వికర్షంతౌ ఆసక్తౌ వికర్షంతౌ పరస్పరం. ఇద్దరు పరస్పరం దగ్గరికి రావడం, కొట్టుకోవడం, ముష్టిఘాతాలతో పిడిగుద్దులతో గుద్దుకోవటం అనేటువంటిది చూస్తున్నారు. కాంక్షమాణౌ జయం చైవ సింహావివ బలోత్కటౌ. రెండు మదించినటువంటి సింహాలు, పౌరుషంతో ఉన్నటువంటి సింహాలు జయం కోసం పోరాడుతున్నాయా? జయం కాంక్షమాణం అన్నాడు. జయాన్ని కోరుకునేటువంటి రెండు పురుష సింహాలు కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటున్నాయట. సింహావివ బలోత్కటౌ. మంచి బలం ఎక్కినటువంటి సింహాలు కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటున్నారు ఇద్దరు. అది చూశారు ఈ పాండవులు. అథాన్యోన్యం సమాశ్లిష్య వికర్షంతో పునః 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 వికర్షంతో. సమాశ్లిష్య అంటే దగ్గరికి రావడం, మళ్ళీ వికర్షించుకోవడం, దగ్గరికి రావడం, కొట్టుకోవడం. ఆ దగ్గరికి వచ్చినప్పుడల్లా పిడిగుద్దులు కొట్టుకోవడం, ఒక్కొక్కరిని ఎత్తిపట్టేయటం, పైకి ఆకాశంలో ఎత్తిపడేయటం, విసిరేయటం, ఇట్లాంటివన్నీ. అలాగే వాళ్ళిద్దరి యొక్క ఈ పిడిగుద్దులకి, ముష్టిఘాతాలకి, ఈ ద్వంద్వ యుద్ధానికి దావాగ్ని ధూమ సదృశం చక్రతు పార్థివం రజ. ఎలా ఉంది అంటే అరణ్యంలో పుట్టినటువంటి దావాగ్ని, ఆ దావాగ్ని నుంచి లేచినటువంటి ధూమ సదృశం. మామూలు ఇంట్లో వెలిగించినటువంటి దీపం యొక్క పొగ కాదు అది. అరణ్యంలో వచ్చినటువంటి ఆ ఫైర్, ఆ అగ్నికి లేచినటువంటి ధూమం ఎలా ఉంటుందో అంత రజస్సు పైకి లేచిందిట. ఎవరై అంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నటువంటి ఆ ముష్టిఘాతాలతో ఆ లేచినటువంటి దుమ్ము ఎలా ఉందంటే దావాగ్ని వలన లేచిన పొగలాగా ఉందయ్యా అంటున్నాడు. సదృశం అంటే సమానమైనది. ఆ విధంగా ఉంది పైకి లేచినటువంటి రజస్సు. వసుధారేణ వసుధారేణు సంవీతో. వసుధారేణు సంవీతో. వసుధ అంటే భూమి, భూమి మీద ఉన్నటువంటి రేణువులు, దుమ్ము, ధూళి మొదలైనటువంటి. వసుధారేణు సంవీతం. సంవీతం అంటే వాళ్ళ శరీరం అంతా దుమ్ము పడిపోయింది, దుమ్ము కొట్టుకుపోయారు, కింద పడి దొల్లుతున్నారు, బురద కొట్టుకున్నారు. వసుధారేణు సంవీతో వసుధాధర సన్నిభో. వసుధాధర సన్నిభో వసుధారేణు సంవీతో. భూమి మీద అలా పడి దొల్లుతూ అలా భూమిలో కలిసిపోయినట్టుగా అన్నట్టుగా అంత భయంకరమైనటువంటి యుద్ధం చేసుకుంటూ బభ్రాజతుర్యథా శైలం. ఎలా ఉన్నారా అంటే శైలము అంటే పర్వతం. బభ్రాజతు ప్రకాశిస్తున్నట్ట, రెండు పర్వతాలు కొట్టుకుంటున్నట్టుగా. బభ్రాజతుర్యథా శైలో నిహారేణాభిసంవృతౌ. అద్భుతమైనటువంటి పర్వతాలు పిడిగుద్దులు కొట్టుకున్నట్టుగా రెండు పర్వతాలు కొట్టుకుంటున్నట్టుగా ఉన్నాయ్యా వాళ్ళిద్దరు కూడా ఆ భూమి మీద పడి కొట్టుకుంటూ. రాక్షసేన తదా భీమం క్లిశ్యమానం నిరీక్ష్య చ. కానీ ఈ నలుగురు చూస్తున్నప్పుడు అర్జునుడి చూపు కొంచెం ఏంటి, భీమసేనుడి యొక్క ఉత్సాహం కొంచెం తగ్గింది. క్లిశ్యమానం, క్లిశ్యమానం అంటే బాధించబట్టం. ఎవరు బాధించబడుతున్నారు? వీళ్ళిద్దరిలో భీముడు బాధించబడుతున్నాడు రాక్షసుడి యొక్క దెబ్బలకి అనేది చూశాడు. రాక్షసేన తృతీయ విభక్తి. రాక్షసుడి చేత బాధించబడుతున్నటువంటి భీమం నిరీక్ష్య, భీమసేనుని చూసి వాచేదం వచ పార్థ. పార్థుడు అంటే అక్కడ అర్జునుడు. అర్జునుడు ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాట. ఎలా అంటే ప్రహసనం క్షణకైరివ, ప్రహసనం క్షణకైరివ అన్నాడు. కాస్త చిరునవ్వు నవ్వుతూ, ఏంటనే చేత కావట్లేదా, నేను రానా రంగంలోకి అంటూ ప్రహసనం, కాస్త చిరునవ్వు నవ్వుతూ అన్నయ్యని కాస్త ఆట పట్టిస్తున్నాడు ఈ యుద్ధంలో. ఓ పక్కన చేస్తున్నది మామూలు యుద్ధం, ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తుంటే అర్జునుడు ఈ నవ్వటం, ప్రహసనం. ఇది ఒకసారి కాదు, ఇది రెండోసారి. ఇది మొదటిసారి ఇక్కడ చేస్తాడు. ఇదే ప్రహసనము, ఇదే డైలాగ్, ఇక్కడ అర్జునుడు వాడినటువంటి డైలాగ్ మళ్ళీ జరాసంధుడి దగ్గర వాడతాడు. అన్నయ్య నీకు యుద్ధం చేత కాబట్టి చెప్పి నేను ఇంకా రంగంలో కంటాడు. ఇక్కడ కూడా అదే వాడతాడు. అన్నయ్య ఏం నీకు చేత కావట్లేదు, నేను రానా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వస్తాను అంటుంది. ఎందుకని? భీముడిని రెచ్చగొట్టడం కోసం. వాడిని రెచ్చగొడితే ఇంకా తొందరగా పడిపోతాడు, రాక్షసుడు పడతాడు. అందువల్ల ఈ రెచ్చగొట్టేటువంటి పనులు అర్జునుడికి తొందరగా బాగా తెలుస్తుంది. వీళ్ళిద్దరిని రెచ్చగొట్టడం ధర్మరాజుకి బాగా తెలుస్తుంది. ధర్మరాజు ఆరితేరిన వాడు దీంట్లో. ఉవాచేదం వచ పార్థ. పార్థుడు ఈ విధమైనటువంటి మాటలు ఎలా అంటున్నాడు? ప్రహసనం. ప్రహసం అంటే చిరునవ్వు నవ్వుతూ కాస్త కాస్త రెచ్చగొట్టేటువంటి విధంగా భీమసేనుని. భీమ, ఓ భీమసేన, ఓ అన్నయ్య భీమ,
మా భై భయపడమాకు, నువ్వు భయపడమాకు, నువ్వు కంగారు పడమాకు, నేనున్నా, ఇక్కడ నేనున్నా, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. భీమ మాభైర్మహాబాహో నత్వాం బుద్ధ్యామహే వయం, నత్వాం బుద్ధ్యామహే వయం. నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు అన్నయ్య, నువ్వు భయపడమాకన్నయ్య. మహాబాహో మాభై, నువ్వు బాహువులు కలిగినటువంటి ఓ భీమసేన అన్నయ్య, కంగారేం పడ మాకు. సతతం భీమరూపేణ రక్షసాశ్రమకర్షిత, భీమరూపంలో ఉన్నటువంటి రాక్షసుడు శ్రమకర్షిత సమేతం, బహుశా నిన్ను శ్రమ పెడుతున్నట్టున్నాడు, కాస్త అలసిపోయినట్టున్నావు, కాబట్టి నీకు సహాయం చేయడానికి నేను రంగంలో దిగుతాను. సహాయేస్మి, ద్వంద్వ యుద్ధంలో ఒకటితో యుద్ధం చేస్తున్నప్పుడు ఎదుర్కొంటా వాడే దిగాలి, మూడో వాడు ఇంటర్ఫీర్ అవ్వకూడదు. నీ బదులు నేను వస్తాను, లేకపోతే మన ఇద్దరం కలిసి వాడిని కొట్టేయడం ఇట్లా ఉండకూడదు. ఒకరితో యుద్ధం చేస్తున్నప్పుడు ఒకళ్ళే ఉంటారు, కాబట్టి నీకు నేను సహాయం చేస్తా అంటాం అక్కడ తప్పు. సహాయేస్మి స్థిత పార్థ పాతయిష్యామి రాక్షసం, నువ్వు పక్క తప్పుకో, నేను వాడిని పడేస్తా. దాంతో భీముడి కాస్త ఇంకాస్త ఉత్సాహం వచ్చింది. నాకెంత అవమానం ఇది అనుకున్నాడు ఒక్కసారి రెచ్చిపోవడానికి. పాతయిష్యామి అంటే వాడిని పడగొట్టేస్తాను, వాడిని చంపేస్తాను, రాక్షసుని చంపేస్తాను. నకుల సహదేవశ్చ మాతరం గోపయిష్యత, ఈ నకుల సహదేవులు ఉన్నారే వీళ్ళిద్దరు అమ్మని రక్షిస్తూ ఉంటారు. గోపయిష్యత అంటే రక్షించడం, అమ్మని జాగ్రత్తగా రక్షించుకోవడానికి వీళ్ళిద్దరు చాలు, నేను వీళ్ళతో యుద్ధం చేసేసా, నువ్వు పక్కన రెస్ట్ తీసుకుంటావా అన్నాడు. కాస్త నవ్వుతూ ఉన్నాడు, ప్రహసం అంతే, చిరునవ్వు. నీకు చేత కాబట్టి చెప్పనే, నేను వస్తాను అంటూ. దాంతో భీమసేనుడికి భీమ ఉవాచ ఉదాసీనో నిరీక్ష్యస్వ, తమ్ముడు నిరీక్షస్వ, ఉదాసీనో నిరీక్షస్వ, కాస్త ఒక్కసారి శాంతంగా ఉండు. నకార్య సంభ్రమస్త్వయ, త్వయా సంభ్రమ నకార్య, నువ్వంత కంగారు పడమాకు, ఏం దిగులు పడమాకు, ఏం పర్వాలేదు. నజాత్వయం పునర్జీవేన్ మద్బాహ్వంతరమాగత, మద్బాహు అంతరమాగత, నా బాహువుల్లో చిక్కినటువంటి ఈ రాక్షసును మళ్ళీ బయటికి రాలేడు, కంగారు పడమాకు ఒక్కసారి. అలాగే భుజయోరంతరం ప్రాప్తో భీమసేనస్య రాక్షసః అమృత్వా పార్థవీర్యేణ అమృతో మా భూదితి ధ్వనిః. భుజయోరంతరం ప్రాప్త భీమసేనస్య, ఈ భీమసేనుడి యొక్క భుజబలంలో ఈ రాక్షసుడు లోపల బాహుబంధాల్లో బంధించబడిపోయిన తర్వాత ఇక వీడు రాలేడు బయటకు కూడా, అలా సంహరించేస్తాను వీడిని అని చెప్పి. అమృత్వా పార్థవీర్యేణ మృతో మా భూతితి ధ్వని, తప్పకుండా నా చేతుల్లో వీడు మరణించినట్టే అని చెప్పి ధ్వని చేసి, ఒక్కసారి భీమసేనుడు ఉత్సాహంగా ధ్వని చేసి, అయమస్మాంస్తు నో హన్యాత్ జాతు పార్థ రాక్షసః జీవంతం న ప్రమోక్షామి మా భైషీర్భరతర్షభ, ఓ భరతర్షభ అర్జునుడితో అంటున్నాడు, మా భైషి, నువ్వేం భయపడ మాకు, నీకంత అవకాశం కూడా ఇవ్వను. జీవంతం న ప్రమోక్షామి, వీణి సంహరిస్తాను. జీవంతం జీవంతం ప్రమోక్ష, జీవించి ఉండేట్టుగా నేను చేయను, తప్పకుండా వీడిని ఇప్పుడే సంహరిస్తాను. అయమస్మాంస్తు నో హన్య, ఇప్పుడే నేను అతన్ని సంహరించేస్తాను, నువ్వు కంగారు పడు మాకని చెప్పి అర్జునుడితో చెప్పి, ఆ రెచ్చగొట్టడం అనేటువంటి అర్జునుడు వంతు. కాస్త ఆ మాటకే నాకు అవకాశం లేకుండానా, నేను చేతగాని వాడినా అనుకుని భీమసేనుడు కాస్త రెచ్చిపోవటం అనేటువంటిది యుద్ధాలలో అదొక పరాకాష్ట. అన్నదమ్ములైన వాళ్ళ వీర్య పరాక్రమాలు అవసరమైన ఒక్కోసారి అడుగుతారు. మహాభారత యుద్ధంలో చాలాసార్లు జరిగింది వీళ్ళిద్దరు సహాయ సహకారాలను ఇచ్చుకుంటూ యుద్ధం చేయటం. ఇంకోసారి జరాసంధుడి వద్ద దగ్గర కూడా ఇలాగే జరుగుతుంది. అర్జునుడు చెప్పడంలో కూడా ఒక లౌక్యం ఉంది. అదేమిటంటే సూర్యోదయం కాబోతున్నది కాబట్టి సంధ్యా సమయాలలో రాక్షస బలం అనేది ప్రవృద్ధం అవుతూ ఉంటుంది, కాబట్టి జాగ్రత్త అని చెప్పడం దాంట్లో అంతరార్థం. సంధ్యా సమయం వస్తుంది కాబట్టి జాగ్రత్త అన్నయ్య, కాబట్టి ఈ లోపే వాడిని సంహరించేసేయి అని చెప్పడం దాంట్లో ఉన్న అంతరార్థం. ఆ విశేషాలవి, ఆ యుద్ధం ఎలా జరిగింది అనేది ఇంకా 20 శ్లోకాల వరకు ఉంది. అది రేపటి పాఠంలో మనం పూర్తి చేసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద ప్రశ్నం మాత్రహీనం జయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.